ఇక మద్యపానం సంగతి చెప్పక్కర్లా. ఇంకా ఎప్పటి నుంచో రాష్ట్రాన్ని దేశాన్ని కూడా పీడించేస్తుంది. నిషేధం కాదు, నియంత్రణ కూడా చేసే ఆలోచనలో నాయకులు లేరు. మనం కాపాడుకోవలసింది ఎవరు మన్ని కాపాడు. వారు ఎంతైనా ధరలు తగ్గించనివ్వండి, పెంచనివ్వండి, ఏ బెల్ట్ షాపులు అన్నీ పెట్టుకొని సార్ మనం తాకకపోతే ఏమైనా అవుతుందా? మనం నియంత్రించుకోలేమా? వాళ్ళందరినీ మనం మార్చలేమండి, మనం మార్చుకోలేమా? మద్యపానం ధరలు పెంచినా తగ్గించినా, సినిమా టికెట్ల ధరలు 300 పెరిగినా నేను బాధపడలా. నేను చూసే సినిమాలు చాలా తక్కువ. అయితే వారు ధరలు తగ్గించనివ్వండి, పెంచనివ్వండి, వారి రాజకీయాల కోసం ఏమైనా చేసుకోనండి, మనకు అనవసరం. వారి కష్టాలు వారివి, మనం తాకుండా ఉంటే అయిపోయాయి. ఇక్కడ 1000 మంది ప్రజలు ఉన్నారు కదా, మేము తాగము అని ప్రతిజ్ఞ చేస్తూ చాలండి, ఈ 3 రోజులు నాకు ఇచ్చే కట్నం అదేనండి. ఆ అలవాటు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరికి చెప్పొద్దు, గుళ్ళోకి వెళ్ళి ప్రతిజ్ఞ చేసి మానేయండి చాలు. మీరు నాకు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం, గొప్ప శక్తి. ఆ ఒక్క వ్యసనం మానేస్తే అత్యాచారాలు లేవు, అనాచారాలు లేవు, భార్యలను ఏడిపించుకు తిండాలు లేవు, కుటుంబ కలహాలు లేవు, ఆస్తి కలహాలు లేవు, అన్నీ బాగుంటాయి.